హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజిస్ట్, హోపోనోపోనో హీలర్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, వాస్తు కన్సల్టెంట్, స్వరవిజ్ఞాన్ కోచ్. మీరు చూస్తుంది క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. అందరూ నా వీడియోస్ చాలా బాగా చూస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. కానీ ఒక్క విషయం అండి, చూస్తున్నారు, హండ్రెడ్స్ కాదు 1000 దాకా వ్యూస్ ఉన్నాయి, కానీ లైక్స్ మాత్రం అట్లీస్ట్ అందులో ఆఫ్ అయినా ఉండాలి కదా. అసలు 100 కూడా లేవు. మరి నేను ఇంతగా మీకోసం అన్నీ కష్టపడి మీరందరూ బాగుండాలని నేను వీడియో కోసం అయితే చేయట్లేదండి, నిజం చెప్తున్నాను. అందరూ నా వీడియో చూసి కొద్ది మంది అయినా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో నేను వాయిస్ ఓవర్ చేసి వీడియో అప్లోడ్ చేయడం అనేది చాలా కష్టం అండి, మీకు తెలీదు. కానీ మీకోసం ఎందుకు చేస్తున్నా చెప్పండి. మీరు కూడా నాలాగా హ్యాపీగా ఉండాలి, అందరి జీవితాల్లో మంచి సక్సెస్ ఉండాలి, మీ కోరికలు తీరాలి అని మాత్రమే కదా నేను కూడా తప్పిస్తున్నా. నా మోటివ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో వాళ్ళకి కావాల్సింది పొంది హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి నిమిషం తప్పిస్తా. వ్యూస్ కోసం ఒక్కటే కాదు, లైక్స్ కోసం ఒక్కటే కాదు నేను వీడియోస్ చేస్తుంది. ప్రతి ఒక్కరి జీవితం ఆనందంగా ఉండాలని కూడా నేను 100% కోరుకుంటా. అది మీకు తెలియట్లేదు. ఏదో నేను నా వీడియోస్ కోసం లైక్లు ఇవ్వట్లేదు లైక్లు ఎందుకు ఇవ్వమని అడుగుతానంటే, మీరు చూసినట్టే 10 మంది చూస్తే వాళ్ళ జీవితాల్లో కూడా ఏదో ఒక పాయింట్లో వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు హ్యాపీగా మంచిగా ఇలా హోపోనోపోనో కానీ ఏదైనా అండి, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, న్యూమరాలజీ కానీ, ఆస్ట్రాలజీ, ఏ రెమెడీస్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా అండి 10 మందికి స్ప్రెడ్ అవుతాయి కదా, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారని ఆ ఉద్దేశంతో మీ అందరికీ లైక్స్ ఇవ్వమని కోరుకుంటున్నా. షేర్ చేయమని చెప్తున్నా, మీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఎక్కడైనా కానీ. నిజం చెప్తున్నా, మీరందరూ హ్యాపీగా ఉండాలని. నేను ఏదో నాట్ ఓన్లీ ఫర్ వీడియోస్ కోసం అని చెప్పట్లేదు, మీ అందరి కోసం. మీరు నిజంగా చెప్తున్నా, మీ జీవితాలు అందరూ చాలా చాలా మీరు ఏమనుకుంటే అది పొందాలని నేను ప్రతి నిమిషం కోరుకుంటా. నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరినీ నేను ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను, వీళ్ళందరూ అట్లీస్ట్ నా కామెంట్లు అయినా చెప్తారేమో అని ఎదురు చూస్తుంటాను. ఒక్కరైనా మేడం నాకు మంచిగా ఉంది, ఇలా చేస్తే బాగుంటుంది అని ఎవరైనా చెప్తే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా. 1000 మెంబర్స్ చూస్తే కూడా అట్లీస్ట్ ఒక 500 లైక్స్ ఉండాలి కదా, అప్పుడే కదా నాకు కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా ఇంకా డెప్త్ సబ్జెక్ట్ హ్యాపీగా చాలా ఆనందంగా ఇవ్వగలుగుతాను నేను. ఏంటి అలా చూసేస్తున్నారు? చేయండి, చేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. ఓకే, సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఈరోజు ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ కానీ, ఎలాంటి గత జన్మ కానీ ఈ జన్మలో కానీ ఉన్న ఎలాంటి నెగిటివ్ థాట్స్ని ఎలా హీల్ చేసుకోవాలో ఈరోజు మొత్తం క్లియర్గా చెప్తాను. చక్కగా ఫాలో అవ్వండి, శ్రద్ధగా వినండి. వీడియోని ఆఖరి దాకైతే మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే ఏ పాయింట్ ఎక్కడ కనెక్ట్ అవుతారో మీకే తెలియాలి కదా, అందుకే చెప్తున్నా. ఓకే, మీరు మీ జీవితంలో ఆనందంగా కానీ ధనవంతులుగా కానీ ఉండాలని కోరుకుంటున్నారా, లేక మీ నెగిటివ్స్ తోటి అండ్ మీ ప్రాబ్లమ్స్ తోటి పూర్గా ఉండాలనుకుంటున్నారా? మీరే డిసైడ్ అవ్వండి ఫస్ట్. అంటే మీ లైఫ్లో డబ్బు ప్రాబ్లమ్స్ కానీ, ఎలాంటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ, మీ ప్రొఫెషన్లో ప్రాబ్లమ్స్ కానీ, మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ కానీ, ఆర్ మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారా, లేకుంటే కారు కొనాలనుకుంటున్నారా, ఏదైనా అండి, చిన్న నుంచి పెద్ద కోరిక వరకు చెప్తున్నాయి. అవన్నీ ప్రాబ్లమ్స్ పోవాలంటే అసలు మీకు ఇవన్నీ కాదు, ఇంకా చెప్పాలంటే మీ అప్పులు కూడా ఎలా తీరాలి, మీ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా మీరు బయటికి రావాలి, వీటన్నిటికీ మార్గం ఒకటేనండి. హోపోనోపోనో ప్రేయర్ చేయండి. ఎలా చేయాలో చెప్తాను, చక్కగా ఫాలో అవ్వండి. ఓకే, మీరు ప్రాబ్లమ్స్ని కౌంట్ చేస్తారా, లేకుంటే హ్యాపీనెస్ని కౌంట్ చేస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. ఇవన్నీ తీరిపోవాలంటే ఫస్ట్ మనం కాస్మిక్ ఎనర్జీ తోటి కనెక్ట్ అవ్వాలి. కాస్మిక్ ఎనర్జీ అంటే ఏదో కదండి, మన సబ్కాన్షియస్ మైండే కాస్మిక్ ఎనర్జీ అంటాం, డివైన్ పవర్ అంటాం, యూనివర్స్ అంటాం, ఇలా చాలా నేమ్స్ ఉంటాయి. దీంతో కనెక్ట్ అయ్యామనుకోండి, ఎలాంటిదైనా మీ ప్రాబ్లం చిటికలు అలా చిటికేస్తే అలా వెళ్ళిపోవాలండి. అంత పవర్ఫుల్ టెక్నిక్ హోపోనోపోనో టెక్నిక్. కొందరు అడిగారు నన్ను, అసలు యూనివర్స్ ఎలా ఇస్తుంది, దానికి మాటలు వస్తాయా, కళ్ళు ఉన్నాయా, ఏమి ఉన్నాయి, అసలు ఎలా చేస్తుంది, మనం మనుషులు అడిగితేనే ఏది ఇవ్వట్లేదు, ఏమి తెలియని తన యూనివర్స్ మనకి ఎలా ఇస్తుందని ఒక డౌట్ అడిగారు. క్లియర్గా చెప్తాను, అర్థం చేసుకోండి. యూనివర్స్ అంతా మీకు పవర్ లేదని అనుకుంటున్నారు కదా, ఇన్ని కోట్ల మంది, ఇంత జనం, ఇంతమంది, ఇన్ని ప్రాణులు, ఇంత ఉన్నాయి కదా, కానీ ఏ ఒక్కరికైనా మనిషికి ఒకరి ఫింగర్ ప్రింట్ కానీ, లేకుంటే మన ఐరిస్ కానీ ఎక్కడైనా మ్యాచ్ అవుతున్నాయా? ఒకరి ఫింగర్ ప్రింట్తో కానీ మ్యాచ్ అవ్వట్లేదు, ఒకరి ఐరిస్తో ఇంకొకరికి మ్యాచ్ అవ్వట్లేదు. అంటే అప్పుడు ఎంత గొప్ప అద్భుతమైందో చూడండి మరి యూనివర్స్. అందుకే చెప్తున్నా, మన యూనివర్స్ కళ్ళు లేవనుకోద్దండి,
ఉన్నాయి, కానీ మనకు అది ఏం చెప్తే అది వినడం. అది బ్లైండే, కానీ దాని చెవులు లేవు, కళ్ళు లేవు, కానీ మనం అడిగింది ఇస్తుందంటే దానికి ఉన్న పవర్ ఏంటో అర్థం చేసుకోండి. ఇప్పుడు గడుపుతున్న ఈ జీవితంలో మనకు ఏది కావాలన్నా మనం తీసుకోవాల్సింది ఈ ప్రకృతి నుంచే తీసుకోవాలి. ఏదైనా అండి, మనం వేసుకున్న బట్టల నుంచి మనం జీవిస్తున్న విధానంలో ఏమేమి అవసరాలు ఉంటాయో అవన్నీ మనకు నేచర్ నుండే రావాలి. మన కాన్షియస్ మైండ్తో ఏమేం పనులు చేస్తున్నామో వాటన్నిటిని మెమరీస్గా సబ్ కాన్షియస్ మైండ్ స్టోర్ చేసుకుంటూ వస్తుంది. ఇవన్నీ ఇలా చేసుకుని మనకి ఇంకొకటి కూడా ఉంది, సూపర్ కాన్షియస్ మైండ్ కూడా ఉంది. అదేంటంటే ఇన్స్పిరేషన్స్ తోటి వర్క్ చేస్తుంటుంది. కానీ మనం చేసే కాన్షియస్ మైండ్ తోటి ఎటువంటి నెగటివ్స్ చేస్తున్నామా, పాజిటివ్ చేస్తున్నామా అంతా మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఏం చేస్తున్నామో అదంతా చక్కగా స్టోర్ చేసుకుంటుంది సబ్ కాన్షియస్ మైండ్. అవే తిరిగి మనకు మన కళ్ళ ముందు జరిగే ప్రతి సంఘటన మనము ఏదైతే ఆలోచించామో అవే దానికి రిలేటెడ్గానే మనకు కనిపిస్తుంటాయి, మన జీవితంలో జరుగుతుంటాయి. మన సబ్ కాన్షియస్ మైండ్తో మంచిగా కనెక్ట్ అయ్యామనుకోండి, మన జీవితం అద్భుతమైన స్వీట్గా ఉంటుంది, చాలా స్వీట్గా లైఫ్ ఉంటుంది మనది. చాలామంది చూడండి, డివైన్ పవర్ తోటి కనెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎంత హ్యాపీగా ఉంటారు, హెల్దీగా ఉంటారు, వెల్దీగా ఉంటారు. అసలు ఏది తక్కువ ఉండదండి వాళ్ళ జీవితంలో. అంటే ఎక్కడో డివైన్ పవర్ ఎక్కడో లేదు, మన సబ్ కాన్షియస్ మైండే మన డివైన్ పవరు. అదే అర్థం చేసుకున్నారనుకోండి, మీరు పూజలు చేసినా ఏం చేసినా తిరిగి మీ మైండ్కే వెళ్తుంది, కానీ అది ఎక్కడికి వెళ్ళదు. మీరు చేసిన దాన్ని బట్టి మీకు ఫలితం వస్తుంది. మీరు వెళ్ళి ఏం చెప్తారు, మీరు పూజ చేసేటప్పుడు అన్ని నెగిటివ్స్ చెప్తారు. నాకు అది జరిగింది, ఇలాంటి బాధలు ఉన్నాయి, అలాంటి బాధలు ఉన్నాయి, అవి తీరాలి, ఇవి తీరాలి అని చెప్పేసి మీరు దేవుడి దగ్గర వెళ్ళి అన్నీ చెప్పేస్తారు. అవన్నీ ఏంటి, నెగిటివ్, అంత టోటల్ నెగిటివ్. అదేం చేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్ వచ్చి నా దగ్గర వీళ్ళు ఇంత నెగిటివ్ కోరుకుంటున్నారంటే వీళ్ళకి ఇవే కావాలని ఇస్తుంది, కానీ అక్కడ మీకు వచ్చేదంటూ ఏమీ ఉండదు. అందుకే చెప్తున్నాను, సబ్ కాన్షియస్ మైండ్ అంటేనే డివైన్ పవర్. దానికి ఎప్పుడైనా చక్కగా ప్రేమించాలి, హగ్ ఇవ్వాలి, మంచిగా మాట్లాడాలి, కేర్ తీసుకోవాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, దాన్ని గుర్తించాలి. దాన్ని మీరు బాధ పెట్టకుండా చాలా ప్రేమించాలి. అప్పుడే అది కూడా మీకు కావాల్సింది చక్కగా ఇస్తుంది. చూడండి, ఇప్పుడు ఈషా ఫౌండేషన్ సద్గురు గారు తనకు బ్రెయిన్ సర్జరీ అయింది, అందరికీ తెలుసు కదా. కానీ అదే రోజు తన మీటింగ్కి వెళ్ళాలని పట్టుబట్టారు, కానీ డాక్టర్స్ అడ్వైజ్ వల్ల ఎలాగ ఆగారు, అది వేరు. కానీ తనకు అది జరిగిందనే ఇది కూడా లేకుండా తను వెళ్ళారంటే తను అసలు దాన్ని కేర్ తీసుకోవట్లేదు. ఏంటి, తను మొత్తం డివైన్ పవర్తో కనెక్ట్ అయ్యారు. తనకు శరీరానికి జరిగిందే కానీ తన బ్రెయిన్కి ఏం జరగలేదనే ఆలోచనతోనే తను ఉన్నారు. అందుకే తను అంత బాగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. డివైన్ పవర్తో అలా కనెక్ట్ అయిన వాళ్ళు ఎప్పటికీ ఏది అవ్వదండి వాళ్ళకు. అసలు మీలో ఎలాంటి బ్లాక్స్ ఉన్నాయి, మనీ బ్లాక్స్ ఉన్నాయా, లేకపోతే నెగిటివ్ బ్లాక్స్ ఉన్నాయా, ఇవన్నీ ఎలా తీర్చుకోవాలి, ఎలా తీసేయాలి తెలుసుకుని అవన్నీ ఒక్కసారి డిలీట్ చేశారనుకోండి, అప్పుడు మీ ప్రాబ్లమ్స్ అనేవి కనిపించకుండా టక్ మని మాయమైపోతాయండి. అలా చిటికేస్తే ఇలా పోయినట్టుగా వెళ్ళిపోతాయి. సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు మనం చెప్పిన దానికి రెడీగా ఉంటుంది కాబట్టి మనమే దాన్ని ఎలా మంచిగా డార్క్ మోడ్ నుంచి డే లైట్కి ఎలా బయటికి తీసుకురావాలో మీరు తెలుసుకుంటే చాలా మంచిది. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను, కొంతమంది కోర్టులో పనిష్మెంట్ పడినప్పుడు వాళ్ళకు ప్రిజన్ పడుతుంది కదా, ఆ ప్రిజన్లో ఏం చేస్తారు, కొంతమందికి డార్క్ మోడ్లో డార్క్ రూమ్లో ఉంచేస్తారు. వాళ్ళకు చీకటి తప్ప వెలుగు అనేది కనిపించదు. వాళ్ళకి ఎప్పుడో ఒక ఫుడ్ ఇచ్చినప్పుడు లైట్గా వెలుగు కనిపిస్తుంది, కానీ వాళ్ళ మైండ్ సెట్ అప్పుడు ఎలా ఉంటుంది, అబ్బా డే లైట్ ఇంకాస్త కనిపిస్తే మంచిగా ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఆ డే లైట్ని చూడాలంటే వాళ్ళలో సత్ప్రవర్తన వచ్చినప్పుడే వాళ్ళని బయటకు తీసుకొస్తారు. అలాగే మీరు కూడా డే లైట్ని చూడాలంటే మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ని తీసి మీ డోర్లు ఓపెన్ చేస్తే కదా ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎంత మంచి జరుగుతుంది అనేది మీరు తెలుసుకోగలుగుతారు. మీరు మైండ్కి పాజిటివ్ని పంపించగలుగుతారు. డార్క్ మోడ్లో కూర్చొని మీరు నెగిటివ్ థాట్స్ తోటి ఉంటూ, అన్ని డౌట్స్ తోటి ఉంటూ, అన్ని లిమిట్స్లో ఉంటూ, మనీ ఇంత అన్ని లిమిట్స్ అండి. మీ లైఫ్లో మీ ఆలోచనలన్నీ లిమిట్స్లో ఉంటాయి. ఆ లిమిట్స్ని ఎప్పుడైతే క్రాస్ చేస్తారో మంచిగా అప్పుడు ఈ బ్లాకేజెస్ అన్నీ పోతూ వస్తాయి. ఆ లిమిట్స్ని ఫస్ట్ కట్ చేయండి, ఆటోమేటిక్గా మీ మనీ బ్లాక్స్ కానీ లేకుంటే నెగిటివ్ బ్లాక్స్ కానీ అన్నీ పోతాయి. మీ సబ్ కాన్షియస్ మైండ్లో టోటల్ నెగిటివ్ పాయింట్స్ ఉన్నప్పుడు, నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు ఫుల్ అయిపోయి ఉంటుంది స్టోరేజ్. ఇక పాజిటివ్నెస్కి ప్లేస్ ఉండదు ఇక. ఎందుకంటే మన సోల్ అనేది ఎన్నో గత జన్మల నుంచి ఈ జన్మలో తీసుకున్న మొత్తం మెమరీస్ని అందరినీ క్యారీ చేస్తుంది. అది అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నీ అవి గత జన్మవో ఈ జన్మవో తెలియదు కదా మీకు కూడా.
అందుకే అవన్నీ క్యారీ చేస్తున్నప్పుడు ఆ మెమరీస్ పోవాలంటే మనము ఈ హోపోనోపోనో ప్రేయర్ తోటి వాటిని అన్నిటినీ హీల్ చేస్తూ వచ్చామనుకోండి, అప్పుడు కొత్తవి మన సబ్కాన్షియస్ మైండ్లోకి పంపించడానికి మార్గం దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇంట్లో లైట్ వేస్తే ఆ లైట్కు వచ్చే వెలుగుకి మనం బయట చూసే డే లైట్ వెలుగుకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే యూనివర్స్ అనేది అబాండెన్స్, ఎంత క్రియేట్ చేసినా వస్తూనే ఉంటుంది, ఇస్తూనే ఉంటుంది. దాన్ని మనం పొందాలే కానీ అద్భుతాలు జరుగుతాయి. మిరాకిల్స్, నార్మల్ మిరాకిల్స్ కాదు. మిరాకిల్స్ అంటేనే అందరికీ ఇంకా తెలుసు, దానికి ఇంకో వర్డ్ లేదు. అంత గొప్పగా అద్భుతాలు జరగడంలో ఈ హోపోనోపోనో ప్రేయర్ చేస్తే, ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మీరు 100% మీవన్నీ తీర్చుకోగలుగుతారు. ఒక్కటి గుర్తుంచుకోండి, మన కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అలాగే సూపర్ కాన్షియస్ మైండ్, ఈ 3 మైండ్స్ కలిస్తేనే మన సోల్, అంటే మన ఆత్మ అన్నట్టు. ఆ సోల్ అనేది మనం ఉన్నా లేకున్నా సోల్ అనేది ఎప్పటికీ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అది అప్పుడు ఏం చేస్తుంది, ఈ జన్మలో మన బాడీలో నుంచి వచ్చిన మొత్తం క్యారెక్టర్ని కూడా క్యారీ చేస్తుంది. గత జన్మలో ఎవరి బాడీలో ఉందో ఆ సోల్ అనేది వాటిని కూడా క్యారీ చేస్తుంది. ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నది కానీ, ఈ జన్మలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ త్రూ వచ్చినవి కానీ అన్ని మొత్తం క్యారీ చేస్తూ వస్తుంది. అలా అన్నీ క్యారీ చేస్తూ అన్ని లిమిట్స్ ఉంటాయండి. అంటే రిలేషన్ లిమిట్స్, మనీ లిమిట్స్, ప్రొఫెషన్ లిమిట్స్, ఇలా ప్రతిదాన్ని ఒక లిమిట్స్లో తీసుకొస్తూ అది క్యారీ చేస్తూ వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అనేటివి మన వల్లే కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానీ, చెప్తున్నా కదా, ప్రజెంట్ కానీ, గతంలో కానీ, అంటే గత జన్మలో కానీ, ఎవరి వల్లైనా కూడా మనకు జరిగే ఇన్సిడెంట్స్ కానీ, ఇప్పుడున్న పరిస్థితులకు వాళ్ళు కూడా కారణం అవ్వచ్చు. ఇవన్నీ చేయడానికి రెస్పాన్సిబిలిటీ మీరే అని ఒప్పుకోవాలి. యాక్సెప్టెన్సీ ఉండాలి, అలాగే ఫర్గివ్నెస్ ఉండాలి, అలాగే లవ్ ఉండాలి, అలాగే గ్రాటిట్యూడ్ ఉండాలి. ఇవి ఉంటేనే మీ జీవితంలో అన్నీ వర్కౌట్ అవుతాయి. ఇవన్నీ ఉండాలంటే మీరు ఖచ్చితంగా హోపోనోపోనో ప్రేయర్ కంపల్సరీ చేయాలి. ప్రతి నిమిషం మీకేం కావాలో వాటిని బేస్ చేసుకొని ప్రతిదీ మీరు హోపోనోపోనో ప్రేయర్తో, ఆ టెక్నిక్ తోటి అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. 4 పదాలు చెప్పుకోవడంలో ఏముంది చెప్పండి, చాలా ఈజీ కదా. ఫ్రెండ్లీగా కూడా మనం ఎంతో మనతో థ్యాంక్స్ అని చెప్తుంటాం. కానీ మీరు ఆ థ్యాంక్స్ అనేది హార్ట్లీగా చెప్తున్నారా, జస్ట్ వాళ్ళు చేసిన ఆ సెకండ్కి అలా చెప్పేసి వెళ్తున్నారా కూడా మీరు గమనించండి. మీ మైండ్ గమనిస్తుంది, మీరు గమనించలేకపోతున్నారు. ఇవన్నీ పోవాలి అంటే, సబ్ కాన్షియస్ మైండ్లోంచి అన్నీ డిలీట్ అవ్వాలంటే మీరు హోపోనోపోనో ప్రేయర్ తోటి ఎలా వాటిని హీల్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను. అందరూ ఫస్ట్ అయితే చక్కగా కూర్చోండి, స్ట్రైట్గా కూర్చోండి, రిలాక్స్డ్గా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, బ్రీత్ తీసుకోండి, ఎక్సేల్ అండ్ ఇన్హేల్. మంచి లాంగ్ బ్రీత్ తీసుకోండి, చక్కగా కూర్చోండి, హ్యాపీగా మీ బాడీ మొత్తం అంత రిలాక్సేషన్లో ఉండేటట్టు చూడండి. మీ అంటే కణం, అంటే ప్రతి సెల్, ప్రతి పార్ట్ రిలాక్సేషన్లో ఉందని మీరు ఫీల్ అవ్వాలి, ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు అందరూ చక్కగా శ్వాస తీసుకోండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇలా 3 సార్లు శ్వాసని వదులుతూ తీసుకోండి. అప్పుడు తర్వాత కాసేపు ప్రశాంతంగా మీ సబ్కాన్షియస్ మైండ్కి ఇలా చెప్పండి. అంటే మీ ఇన్నర్ చైల్డ్, అంటే మీ పాప అనుకోండి, మీ బాబు అనుకోండి, సబ్కాన్షియస్ మైండ్ని దాంతో ఇలా చెప్పండి. నేను ఇన్ని రోజులు నిన్ను గుర్తించలేకపోయాను, నిన్ను ఎప్పుడు నేను బాధ పెడుతూ వచ్చాను, ప్రతిరోజు ప్రతి నిమిషం నెగిటివ్ తోటి నిన్ను బాధ పెట్టాను, చాలా బాధ పెట్టాను. నాలో ఉన్న నిన్ను గుర్తించలేకపోయాను, బాహ్య ప్రపంచంలో కనిపించినవి మాత్రమే గుర్తించగలిగినాను, నిన్ను అస్సలు కేర్ చేయలేదు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడున్న నా పరిస్థితులన్నిటికీ నేనే 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా. గత జన్మలో కానీ, ఈ జన్మలో కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానీ, నా వల్ల కానీ నీకేదైనా నేను హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నువ్వు మాత్రమే నిజమని తెలుసుకోలేకపోయాను. నేను ఏవేవో చూస్తున్నా అవి మాత్రమే నిజం అనుకొని, నా కళ్ళకు కనిపించినవి నిజం అనుకొని భ్రమపడ్డాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను ఎంత నిన్ను బాధ పెట్టినా నువ్వు నాకు ప్రతి నిమిషం, ప్రతి పనిలో నువ్వు నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా చెప్తూ మీ ఇన్నర్ చైల్డ్ని మీ పాపలాగా ప్రేమగా హగ్ ఇచ్చినట్టుగా మీరు ఎమోషనల్గా ఫీల్ అవ్వండి. చిన్న పిల్లల్ని మనం ఎలా ప్యాంపర్ చేస్తామో అలాగా మీ సబ్కాన్షియస్ మైండ్ని కూడా చక్కగా ప్యాంపర్ చేయండి. అది నమ్మాలి, మీరు చెప్పేది నమ్మాలి. అలా మంచిగా దాన్ని హగ్ ఇచ్చి, లవ్ ఇచ్చి,
మంచి పాజిటివ్నెస్ని పంపించండి. ఇప్పుడు మీ ఐస్ని స్లోగా ఓపెన్ చేసి మీ అరచేతులు రెండు అలా రుద్దేసుకొని కళ్ళకద్దుకోండి. నెమ్మదిగా ఓపెన్ చేయండి. ఇలా చేసి అగైన్ ఇంకోసారి చెప్పండి, ఐఎమ్ సారీ, ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పి 3 సార్లు చెప్పండి. అంటే యాక్సెప్టెన్సీ ఉండాలి, ఇక్కడ ఫర్గివ్నెస్ ఉండాలి, అలాగే లవ్ ఉండాలి, అలాగే గ్రాటిట్యూడ్ ఉండాలి. ఇవి ఎప్పుడైతే మనలో ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా మనం చేసే పనులన్నీ ఖచ్చితంగా మన ముందుకు వచ్చి మనకు సక్సెస్ అనేది ఇస్తుంది, మన ఆనందానికి రెట్టింపు చేస్తుంది. ఇవన్నీ ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు కూడా మంచి ఫలితాలు అయితే పొందుతారు. కానీ మీ అందరికీ ఇంకొక మాట చెప్తున్నాను, ఫస్ట్ మీకు గ్రాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా మీలో ఉండాలి. ఈ గ్రాటిట్యూడ్ అనేది మీరు వీడియో చూసేటప్పుడే మీకు ఎంత ఉందనేది తెలిసిపోతుందని ఎన్నో వీడియోస్లో చెప్పాను. కానీ మీరు జస్ట్ వీడియోస్ని చూస్తున్నారే కానీ గ్రాటిట్యూడ్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఇలా ప్రాక్టీస్ చేస్తే కదా మీకు ఇంత ఓపిక, అంటే మనకు ఒక లైక్ ఇచ్చే ఓపికే లేనప్పుడు మనకు కావాల్సింది వెంటనే కావాలంటే యూనివర్స్ మనకి ఎలా ఇస్తుంది చెప్పండి. జస్ట్ ఒక తంబు, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి మనం ఎంత ఆలోచిస్తున్నాము. 1 సెకండ్ కూడా అవ్వదు ఇవన్నీ చేయడానికి, లేకపోతే ఒక 2 సెకండ్స్. కానీ మనం ఇంతగా ఆలోచిస్తున్నాం, ఎందుకు ఇవ్వాలే, ఏదో వీడియోస్ చూసేస్తున్నాం, ఫాలో అయిపోతున్నాం, లేకుంటే అలా స్కిప్ చేస్తున్నామని ఆలోచిస్తున్నారు. అలా కాదు, గ్రాటిట్యూడ్ అనేది చెప్తున్నా కదా, చాలా 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 ఇంపార్టెంట్ అనేది మీకు అర్థం అవ్వట్లేదు. ఇప్పటి నుంచైనా మీరు గ్రాటిట్యూడ్ అనేది నాతోనే కాదండి, నా వీడియోలోనే కాదు, ప్రతి వీడియో మీరు చూస్తున్నారు, మీకు నచ్చుతుంది, మీరు హ్యాపీగా చూస్తున్నారంటే ప్రతి ఒక్కరికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మాకు కూడా 10 మందికి వెళ్తే మాకు ఇంకా ఇంప్రెషన్ ఎక్కువ వస్తుంది, ఇవ్వాలనే తపన మాలో ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆడియన్స్ కోసం ఇంకేమైనా చెప్దామా అన్నట్టు మా మైండ్లో కూడా చాలా వచ్చి హ్యాపీగా మీకు ఇంకా కొత్తగా ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయో, ఎన్ని పద్ధతులు యూజ్ చేస్తే మీరు ఇంకా ఈజీగా మీరు అనుకున్నవి సాధించగలుగుతారని మేము ఆలోచించి చెప్పగలగడానికి ఇదొక మోటివేషన్ అన్నట్టు. ఓకే, అందరికీ చెప్తున్నానండి, మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చెయ్యండి తప్పకుండా. నెక్స్ట్ వీడియోలో మీకు రిలేషన్షిప్స్ గురించి ఎలా హీల్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ మీద మీకు హీలింగ్ మెథడ్ చెప్తాను. చక్కగా ఫాలో అయిపోండి, మంచిగా చేసుకొని హ్యాపీగా ఉండండి. ఈ వీడియో నచ్చితే మీ అందరికీ మరోసారి చెప్తున్నాను, గ్రాటిట్యూడ్ మర్చిపోద్దండి. షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసి సపోర్ట్ చేసి మోటివేషన్ ఇవ్వండి. ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, మేరా భారత్ మహాన్.